సహకరించారు. జనసేన ఉంటే బీజేపీ తెలుగుదేశం సహకరించారు. బీజేపీ ఉంటే జనసేన తెలుగుదేశం సహకరించారు. అందరినీ సమన్వయం చేసుకునే బాధ్యత గౌరవ శాసనసభ్యులపైన, పార్లమెంట్ సభ్యులపైన మీ పైన ఉంది. ఇది కూడా చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా అందరూ కలిసి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా మీరు ఎక్కడికక్కడ ఇది చేసుకోవాలి. మేము ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఆలోచిస్తున్నామో అదేవిధంగా మీరు కూడా నియోజకవర్గాలు ఆలోచించి దీన్ని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అవతల స్థాయి అనునిత్యం విష ప్రచారం, విషం కక్కే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని నమ్మతారా అంటే ప్రజలు నమ్మరు. కానీ ఏ మాత్రం కూడా మనం అశ్రద్ధ చేసి వాళ్ళు ఏం చెప్పినా పర్వాలేదు, మేమేం మాట్లాడమంటే మాత్రం కరెక్ట్ కాదు. మనం చేసే పనులు చెప్పుతూనే, చేసిన పనులు చెప్పుకుంటూనే, చేయబోయే రోజుల్లో కూడా ఏం చేస్తాం అన్నీ చెప్తూనే వాళ్ళకు కూడా సరైన సమాధానం, ఏదో వ్యక్తిగత విమర్శలకు పోవడం కాదు. కానీ వాళ్ళు చేసే దాంట్లో వాస్తవం లేదనేది ప్రజలకు అనునిత్యం మీరు చేయాల్సిన పని ఉంది. అది కూడా చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య కూడా నేను చూస్తున్నాను వాళ్ళ ప్రచారం. 5 సంవత్సరాలుగా ఇప్పుడు 6వ సంవత్సరం బాబాయిని చంపినప్పుడు రక్తపోటని చెప్పి ఆ తర్వాత సాయంత్రానికి పోస్ట్ మార్టంలో బయట వస్తానే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్లో రాసి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక అబద్ధాన్ని క్రూరాతి క్రూరంగా చంపిన విషయాన్ని కూడా మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలి, లేకుంటే ప్రజల్ని మభ్యపెట్టాలని పెట్టారు. రాజకీయ లబ్ధి కూడా పొందారు. దానికి కారణం మనం చెప్పలేకపోయాం. ఈ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని ఎప్పటికప్పుడు ఇలాంటి వాళ్ళ వల్ల నష్టాలేంటో మనం చెప్పుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో నామినేషన్స్ కూడా ఉంటాయి. మీ కాన్స్టిట్యున్సీలో నామినేషన్స్ ఉంటాయి, రాష్ట్రంలో నామినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా అందరినీ బ్యాలెన్స్ చేయాలో బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకేసాం. ఇంకా వేగం పెంచుతాం, సెట్ అవుతాను, ఇంకా వేగం పెంచుతాం. కానీ అనునిత్యం మనం ఏం చేయబోతున్నామో ప్రజలను కూడా ఎంగేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజే మీరు చూస్తే ఎల్జీ పాలిమర్స్ ఎక్స్గ్రేషియా దగ్గర 6,000 కుటుంబాలకు 20,000 మంది మెంబర్స్ ఉంటారు. 60 కోట్ల రూపాయలు నిన్నే సెటిల్ చేశారు. విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు, పార్లమెంట్ మెంబర్ ఇద్దరు ఆధ్వర్యంలో ఈ సమస్య కూడా పరిష్కారం అయింది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నాం. వీలైనంత వరకు మన శక్తికి మేర అన్ని సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నా. రాబోయే 20వ తారీఖు నుంచి 6 రోజులు అటు కేంద్రం చేసిన పనులు, ఇటు రాష్ట్రం చేసిన పనులు రెండు వల్ల ప్రజా జీవితంలో ఎలాంటి లాభం వచ్చింది, ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుంది అనే విషయాలు మీరు చెప్తూనే భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ఏ విధంగా చేస్తున్నామో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు 93% స్ట్రైక్ రేటుతో మనల్ని గెలిపించారు. ప్రజలు గెలిపించారు కాబట్టి ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది. ఢిల్లీలో మన రాష్ట్ర గౌరవం పెరిగింది కాబట్టి తిరిగి ప్రజలకు పనులు అవుతున్నాయి. ఆ విషయం కూడా మీరు చెప్పాలి. ఈరోజు గుజరాత్ ఉంది, కంటిన్యూటీ ఉంది. అక్కడ 30 ఏళ్ళ నుంచి ఒకే ప్రభుత్వం ఉంది. 30 ఏళ్ళ నుంచి వాళ్లే ఉన్నారు కాబట్టి గుజరాత్ బ్రహ్మాండంగా స్మూత్గా డెవలప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. మనం కూడా ప్రజలకు చెప్పాల్సింది 175 గెలుస్తామనో 40 ఏళ్ళు ఉంటామనేది కాదు.
మనం నిరంతరం కాని ప్రజల సహకారం ఉంటే ఎలాంటి మంచి పనులు చేయగలుగుతామో ఈ 100 రోజులు ఒక ఉదాహరణ నిదర్శనం. భవిష్యత్తు కూడా మనం చేసే పనులన్నీ ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోవడం మీ బాధ్యత. ఇంకొక విషయం కూడా కోరుతున్నా ఆల్ ఎమ్మెల్యేస్ని, కనీసం నెలకు 10 రోజులు ప్రజల్లో మనం ఉండాలి. ఈ విషయం కూడా అందరినీ కోరుతున్నాం. అదే సమయంలో జిల్లాలో కూడా ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ని తొందరలో నియమిస్తాం. వాళ్ళు కూడా వస్తారు. 3 పార్టీల్ని సమన్వయం చేసే బాధ్యత కూడా వాళ్ళకి అప్పచెప్తాం. రాష్ట్రంలో ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నామో జిల్లాల వారీగా 3 పార్టీల అధ్యక్షులు పార్లమెంటు మెంబర్ వీళ్ళు కూర్చొని చేస్తారు. అదే మాదిరిగా చిన్న చిన్న సమస్యలుంటే అభివృద్ధి విషయంలో గవర్నమెంట్ విషయంలో మినిస్టర్స్ వచ్చి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒకటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు. దీన్ని కూడా మేమందరం మాట్లాడుకొని మీకు క్యాండిడేట్లు చెప్తాం. అది కూడా ఏం చేయాలని వర్కౌట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ